ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వబోతోంది. అయితే ఇప్పుడు మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టులో మనకి ముంబై ఇండియన్స్ కూడా ఉంది. కరెక్టే. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నప్పటి నుంచి కాదు. రోహిత్ శర్మని అమాంతంగా, అర్థాంతరంగా కెప్టెన్సీ తర్వాత నుంచి తీసేసినప్పుడు కూడా, హార్దిక్ పాండ్యా కొత్తగా కెప్టెన్ అయినప్పటి తన నుంచి కూడా ముంబై ఇండియన్స్ జట్టు విషయంలో చాలా రకాల శాపనార్థాలు పెట్టారనమాట ఫ్యాన్స్, ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్. రోహిత్ పర్ఫార్మెన్స్ బాగుండాలి కానీ ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోవాలి అంటూ రకరకాలుగా. కాకపోతే రోహిత్ శర్మ మాత్రం ముంబై ఇండియన్స్కి ఫేవరబుల్గానే ఉన్నానని, నేను ఈ జట్టుతోనే ఉంటానని వాళ్ళ ఫ్యాన్స్కి తెలియకుండానే సూచనలు ఇచ్చాడు. అయితే ఇక ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన వెంకట సత్యనారాయణ రాజు ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టులో అత్యంత ఆసక్తికరమైన బౌలర్గా ఎదిగాడు. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్లో తన ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాజు బ్యాటర్లను తన స్లోవర్ బాల్స్తో తికమక పెట్టడంతో తను వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ ఇతన్ని 30 లక్షలకి దక్కించుకోగా బుమ్రా వంటి దిగ్గజాల నీడలో ఇతను రాట తేలుతున్నాడు. అయితే రాజు కేవలం క్రికెట్లోనే కాకుండా చదువులోనూ కూడా టాప్ అయిపోయాడనమాట. అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భీమవరం బుల్స్ తరఫున అద్భుతంగా రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ను అత్యంత నెమ్మదైన బంతితో ఆశ్చర్యపరిచి సోషల్ మీడియాను షేక్ చేసేశాడు. అయితే ఇప్పుడు ఈ అబ్బాయిని రోహిత్ శర్మ ఇంకాస్త పదునుగా చేయబోతున్నాడు. రాబోయే ఐపీఎల్ మ్యాచెస్లో ఖచ్చితంగా రాజ్ అనేవాడు కీలక పాత్ర పోషిస్తాడని, తనని మనం అన్ని విధాలుగా కూడా ప్రిపేర్ చేయాలని చెప్పి బూమ్రాతో పాటుగా మిగిలిన బౌలింగ్ యూనిట్కి, బౌలింగ్ కోచ్కి కూడా రోహిత్ శర్మ రాజుని పర్సనల్గా తీసుకుని చేయడం అయితే జరిగింది. అయితే మొత్తానికైతే మాత్రం రాజు రోహిత్ శర్మ అలాగే ముంబై ఇండియన్స్ జట్టు ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన బౌలర్గా ఎదుగుతున్నాడు అని అర్థమవుతుంది. అయితే చాలామంది రాజును చూసి నువ్వు మన తెలుగు బూమ్రా అవ్వాలి అంటూ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.